ఏదో ఒక దాడి జరిగితే ఆ దాడి పూర్వపరాలు ఆలోచించకుండా సమాజానికి ఇది మతోన్మాదులు చేశారు అంటూ హిందూ సమాజం మీద ఒక ద్వేషభావాన్ని నింపే ఆలోచన మన వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ వెలిదండలో, సూర్యాపేట జిల్లా ఈ వెలిదండలో జరిగిన ఈ దాడి ఆ వ్యక్తిగత ద్వేషంతో, పాస్టర్ గారి మీద వ్యక్తిగత ద్వేషంతో చేసినదే తప్ప మరొకటి కాదు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఇది మతోన్మాద దాడి కాదు. ఏంటండి అతడు 10 ఏళ్లుగా పెట్టుకున్న ఆ ద్వేషం ఏంటండి అని ఒకవేళ మీరు అడగదలుచుకుంటే, దానిని చెప్పదలుచుకుంటే వాటిని చెప్పకపోవడమే మంచిది. ఇదేనండి, చెప్పకపోవటమే మంచిది, మీరు వినకపోవటమే మంచిది. చూడకుండిన వారు వినకుండిన వారు ధన్యులు అని చెప్తున్నాడు. లేదు తప్పదండి, ఏం జరిగి ఉంటుందో అని మీరు తెలుసుకోవాలనుకుంటే మరొక వీడియోలో అవసరమైతే ఆ సంగతులన్నీ నేను సమాజానికి చెబుతాను. క్రైస్తవ సమాజంలోనే జరిగిన ఒక వ్యక్తిగత గొడవ, వ్యక్తిగత ద్వేషంతో క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆ వ్యక్తే పాస్టర్ గారి మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అలా ఆ వ్యక్తి ప్రేరేపించబడడానికి మరికొందరు పూనుకున్నారు. ఎవరు అతనిని ప్రేరేపించారు ఏంటి ఆ వివరాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ నాకు సంగతులన్నీ తెలిసాయి. అధికారికంగా వాటిని ప్రకటించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏ వార్త పడితే ఆ వార్త మీరు నమ్మొద్దు, ప్లీజ్ నమ్మొద్దు దేవుని బిడ్డలారా. అలాగే పౌరుష పదజాలంతో రచ్చగొట్టే బోధలకు, ఏదో చేయబోతున్నాం, ఏదేదో చేసేస్తున్నాం అని ఎవరైతే గొంతెత్తి తరుస్తున్నారో అలాంటి మాటలకు మీరు బలవ్వద్దు, అలాంటి వాటికి ఆకర్షితులు అవ్వద్దు. నమస్కరించి చెబుతున్నాను. ఆ ఎర్రప్పగాడు ఇలాగే రెచ్చగొట్టేలా మాట్లాడతాడు, వాడి వల్ల పడొద్దని చెప్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఆ వ్యక్తిగత గొడవలు ఏంటో నేను చెప్పను, చెప్తే బాగోదు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే జాగ్రత్తగా, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఎందుకు అవుతాయి? సహజంగా డబ్బు విషయంలో అవ్వచ్చు. ఒకవేళ పాస్టరు డబ్బు విషయంలో మోసం చేయడం సహజం, చాలా చోట్ల చేస్తూ ఉంటారు. కానీ ఎవరు 10 ఏళ్ళు దానికోసం పగబెట్టుకోరు. డబ్బు విషయంలో మోసం చేశాడు అనుకోండి, అంతటితో పోద్ది. అది మహా అయితే ఒక 6 నెలలు, సంవత్సరం బాధపడతారు. వాడు చస్తాడు అనుకుంటారు. వీళ్ళు కూడా దాన్ని ఎల్లవల్ల సంపాదించుకుంటారు, మర్చిపోతారు. కానీ కత్తితో దాడి చేయటం పబ్లిక్గా అంటే జైలుకి వెళ్తాడని తెలుసు కదా. పాస్టర్ తప్పు చేసినా కూడా ఇతను వెళ్ళి దాడి చేస్తే జైలుకి వెళ్తాడు, ఆ విషయం తెలుసు కదా. అయినా కూడా అంతకు తెగించాడు అంటే అతని ఆత్మగౌరవం మీద ఎక్కడో దెబ్బకొట్టాడు. అంటే ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో ఏదో అసభ్యంగా ప్రవర్తించుంటాడు పాస్టర్. ఇంటికి పిలిచుంటాడు ప్రార్థనా కూటం అని చెప్పి, గృహ కూడికలు అని చెప్పి, మరి అక్కడ ఏదో చేయకూడదు చేసి ఉంటాడు పాస్టర్. అందుకని 10 ఏళ్ల నుంచి పగబెట్టుకుని ఎప్పుడు అవకాశం దొరికిద్దని ఎదురు చూస్తూ ఉంటుంటాడు అతను, ఆ దాడి చేసిన వ్యక్తి. అంతకు మించి వేరే రీజన్ ఏముంటుంది చెప్పండి? జరిగింది మీకు అర్థమైందా విషయం? ఒక క్రైస్తవుడికి ఒక పాస్టర్ చేసిన ద్రోహానికి అతను వెళ్ళి అతని మీద దాడి చేస్తే వెంటనే లైవ్ పెట్టేసి మతోన్మాదుల దాడి, హిందువుల దాడి, హిందూ సంస్థలు, హిందూ నాయకులు, హిందూ పార్టీలు, హిందువులు మన మీద పడి దాడులు చేస్తున్నారు కాబట్టి మనకి పొలిటికల్ పవర్ కావాలి అని ఒక ఎర్రప్పగాడు మాట్లాడుతున్నాడు. ఇది ఒక ఎర్రప్పగాడికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు ఇంకొక పాస్టర్ని చూపిస్తా చూడండి. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఏంటి అసలు ఆ దుర్మార్గాలు ఏంటి, దాడులు ఏంటి ఎవరికీ తెలియదు. మా క్రైస్తవ ఆడబిడ్డలని రేపులు చేస్తున్నారంటే ఎక్కడ జరుగుతుందో తెలియదు. చర్చిలను కూల్చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఒక పడికట్టు పదాల్లాగా వీటిని మాట్లాడితే ఈ స్పీచ్లో వాడతా ఉంటారు. ఇక అది విన్న గొర్రెలు కొన్ని రోజులకు ఎలా తయారవుతారంటే అది నిజమే కదా, అందులో డౌట్ ఏంటి, అసలు అందులో ప్రశ్న ఏంటి అనే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా, ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఏం చేయాలో వీడు చెప్తున్నాడు. ఇంతకుముందు నికార్సైన క్రైస్తవుడు ఎలా ఉండాలో ఆడు చెప్పాడు కదా, ఇప్పుడు వీడు చెప్తాడు. ఎవరు సప్రయోజనాలు అడిగి ఒక తాటి మీదకి రావటం, నీ ముడ్డు మీదకు నుంచోమని చెప్పు, లేకపోతే తాటి మీద కంట ఒక ఓటు బ్యాంకుగా మారటం. అది అంటే వీళ్ళు ఎక్కడికి టార్గెట్ చేశారు చూడండి. ఇక రాబోతున్నటువంటి ఎన్నికల్లో నీకు ఓటేమంటావు ఏంటి? నిలబడుతున్నావు నువ్వు ఎక్కడన్నా? దా నిలబడి చూపిస్తాం ఏ విధంగా అడుగులు ముందుకేయాలో. నేనే కాదు, నాతో పాటు దైవజనులు ఇంకా చాలా మంది లైన్లోకి వస్తారు. నా సహోదరులు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు, వస్తారు. మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. తెర వెనక ఈ దొంగ భాష చూడండి. వీడికి పోలా దొంగ భాష, చిన్నప్పటి నుంచి దొంగ అంటాడు. ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే. మొత్తం వాళ్ళే అసలు మొత్తం అందరూ పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ అందరూ హిందుత్వం గురించే మాట్లాడుతూ ఉంటారు. మొన్న రాయిచోట్లో హిందువుల మీద వీరభద్రస్వామి ఊరేగింపు మీద దాడి జరిగితే ఒకే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడాడు. ఆయన మీద కూడా అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతావు శాసనసభలో అని చెప్పి గొడవ చేశారు. మరి ఎంతమంది 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు హిందువుల మీద దాడి జరిగితే. అందరూ వాళ్ళే అంట. క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైనోడు ఒకడు కూడా కనపడట్లా, అక్కడ కానీ ఇక్కడ కానీ, పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ.
ఎందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ మన కాంగ్రెస్ పార్టీ అంతా మీకు జోల పాడటమే కదా, మిమ్మల్ని బుజ్జగించడమే కదా. ఎవరు లేడు పాపం, ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఊగులాడుతున్నాడు. ఎవరో కేపాలా? ఈసారి అలా జరగకూడదు. ముందే చెప్తున్నా, ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ సరిగ్గా ఒరిజినల్ క్రైస్తవులు. ఇక అది వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు వీడి దృష్టిలో నిజమైన క్రైస్తవులు ఎవరు? వీడు చెప్పింది తోక ఒప్పుకుంటూ వీడు గోతిలో దోకమంటే దూకేవాళ్ళు. మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు. అది నేను ఇటు దూకండి అంటే దూకేయాలి. ఖచ్చితంగా చేయాలి ఆ పని. అప్పుడు ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది. అప్పుడు వీడు అమ్ముకుంటాడు పార్టీలకి. ఇక నేను దోకమంటే గొర్రెలు తోక ఊపుతాయి, నా చేతిలో తోక ఊపే గొర్రెలు ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఒక్క గొర్రెకి ఎంత అని చెప్తాడు వీడు. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావటంలో. ఒక్కసారి చూపిస్తే అర్థమైంది వాళ్ళు కూడా. అప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకళ్ళు అంత చెప్తున్నారు, ఒకళ్ళు ఇంత చెప్తున్నారు. అవేవి కాకుండా రీజనబుల్గా అసలు ఒరిజినల్గా ఎంత పర్సంటేజ్ క్రైస్తవం ఉంది ఆంధ్రాలో, అది ప్రమాదకరంగా ఉందా, ప్రమాదరహితంగా ఉందా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేదే ఈరోజు మన చర్చ. ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు. లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని. మహా వ్యధవతనం ఎందుకైందంటే మీరేసే చిల్లరేషాల వల్ల, మీ చిల్లర నాటకాల వల్ల, మీ చిల్లర బుద్ధి వల్ల, మీరు పుండాకోర్ దగాకోర్ దౌర్భాగ్యులు అవ్వటం వల్ల మీది వ్యధవతనం అయిపోయింది. క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా, యేసుప్రభుని నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా. ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరికీ చెప్తున్నారు, డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్లా. నిజంగా నువ్వు యేసు నెంబర్ 1 డూప్లికేట్ వీడే. అసలు పోటీ పెడితే నెంబర్ 1 డూప్లికేట్స్ ఎవరని చెప్పి పోటీ పెడితే దేశంలో నెంబర్ 1 వస్తాడు వీడు. వీడి దరిదాపులో కూడా ఎవరు ఉండరు. యేసుప్రభుని ప్రేమిస్తే, నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఈసారిక ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు, దేవుడి చిత్త ప్రకారం నీకు ఏ సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి. వీడు లాస్ట్ ఎలక్షన్లో కూడా ఒక పార్టీకి అమ్ముకున్నాడు. వీడు గెలిపిస్తానని చెప్పాడు, కానీ ఓడిపోయింది. ఆ క్యాండిడేట్ ఎవరైతే ఆ పార్టీ తరపున వీడితో మాట్లాడుకున్నారో వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడు ఓట్లు అమ్ముకోవడానికి. ఇక్కడ మీకు 2 విషయాలు అర్థం కావాలి. ఒకటి, అసలు మనకు సంబంధం లేని విషయంలో వాళ్ళు కొట్టుకు చస్తే ఆ దాడి హిందువులు చేశారు అని చెప్పి హిందువుల మీదకి రెచ్చగొట్టి వీడియో ఒకటి చేశాడు. ఇది నేను ప్రవీణ్ పగడాల విషయంలోనే చెప్పా. రేపొద్దున వీళ్ళే ఒక పాస్టర్ని చంపేస్తారు, అది హిందువులు చేశారో, హిందూ నాయకులు చేశారని చెప్పి మన మీద తోసేస్తారు అని చెప్పి ఆ రోజే నేను ఊహించి చెప్పా. అది ఇప్పుడు నిజమవుతుంది. ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో జరుగుతాయి. వాళ్ళు కొట్టుకుంటారు, మన మీద తోసేస్తారు. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారు, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరా, వీళ్ళని చంపేస్తారా చంపరా. ఇది ఒక ప్రమాదం, ఇది ఒక థ్రెట్ ఉంది. అలాగే క్రైస్తవుల్ని, సాధారణ విశ్వాసుల్ని, గొర్రెల్ని, వాళ్ళకి బుర్ర ఉన్నది కాబట్టి వాళ్ళని మన మీదకి రెచ్చగొడతారు. ఇక ప్రవీణ్ని చంపేశారు, మన పాస్టర్ల మీద దాడి చేస్తున్నారని చెప్పి మీరు ఆ సైతాన్ని మనం ఎదిరించాలి, ఆ సైతాన్ని మీద యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేయాలని చెప్పి ఈ బుర్రలేని గొర్రెల్ని మన మీదకి రెచ్చగొడతారు. ఇదొక ప్రమాదం. ఇది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పొలిటికల్ పవర్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఆంధ్రాలో ఇప్పుడు మత మార్పిళ్ళు అనేవి మ్యాక్సిమం పీక్స్కి వచ్చేసినాయి. అంటే ఎంత పర్సంటేజ్కి వాళ్ళు రీచ్ అవ్వగలరో దాదాపుగా అంత పర్సంటేజ్కి రీచ్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల అవేర్నెస్ వచ్చేస్తుంది, ఎక్కడికక్కడ తిరుగుబాట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాప కింద నీరులాగా పనిచేయడం పక్కన పెట్టేశారు, ఓపెన్ అవుతున్నారు. ఓపెన్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ పవర్ కోసం ట్రై చేసే దారిలో ఉన్నారు. మన వీపీ రెడ్డి కూడా మాట్లాడాడు కదా, నేను తలుచుకుంటే 1,00,000 ఓట్లు ఆపేయగలను అని చెప్పి. అంటే వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే పొలిటికల్ పవర్ గురించి ఆలోచించే స్థాయిలో అంత పర్సంటేజీ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఉన్నారు అని వీళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఒరిజినల్గా అసలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, నిజంగా అంత థ్రెట్ ఉందా పొలిటికల్గా కానీ, క్రైస్తవులు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారితే ఆంధ్రాలో ఇక హిందువులు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే, లేదా ఉన్నవాళ్ళు మత మార్పిడి అయిపోవాల్సిందే.